రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పిహెచ్సి సెంటర్లో కరోనా నియంత్రణలో భాగంగా 12 నుండి 15 సంవత్సరాల బాలబాలికలకు కోవిడ్-19 టీకా కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. 12 నుండి 15 సంవత్సరాల చిన్నారులు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. దీని వలన కరోనా నియంత్రణ చేపట్టవచ్చన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో మొదటి, రెండవ డోసు, బూస్టర్ డోసు ఫీవర్ సర్వే ద్వారా వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేయించడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రతి పాఠశాలలో 12 నుండి 15 సంవత్సరాల విద్యార్థులకు వ్యాక్సిన్ వేసేలా కృషి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 12 నుండి 15 సంవత్సరాల పిల్లలకి వ్యాక్సినేషన్ వేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టడం జరిగింది. దాదాపుగా 17 లక్షల పైచిలకు పిల్లలు ఉన్నారని ఇప్పటికి ఐడెంటిఫై చేయడం జరిగింది. రిపోర్ట్ ఉన్న దాని ప్రకారం వాళ్ళందరికీ కూడా ఈరోజు వ్యాక్సినేషన్ వేయాలని ఈరోజు ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. మన జిల్లాకు తీసుకుంటే ఇంచుమించు 1,22,000 మంది పిల్లలు మన రంగారెడ్డి జిల్లాలో వస్తారు. వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయించాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఫస్ట్ డోసు, సెకండ్ డోస్ కంప్లీట్ చేసుకొని, బూస్టర్ డోస్ కంప్లీట్ చేసుకొని, మన థర్డ్ కరోనా వేవ్ వచ్చినప్పుడు ఫీవర్ సర్వే అనేది ఇంటింటికి పోయి ఫీవర్ సర్వే చేసి వాళ్ళకు మందులు ఇచ్చి భారతదేశానికి ఈరోజు అన్ని రాష్ట్రాలకు మన తెలంగాణ రాష్ట్రం ఈరోజు మార్గదర్శకంగా నిలబడింది. కరోనాను ఏ విధంగా కట్టడి చేయొచ్చు, తెలంగాణ రాష్ట్రం బాగా చేసిందని చెప్పి కేంద్రం ప్రశంస చేసేటట్టు మొన్న ఫీవర్ సర్వేనే చేయడం జరిగింది. ఫీవర్ సర్వే చేయడం కాదు, కొంచెం సింటమ్స్ ఉన్నా వాళ్ళకు మెడిసిన్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎక్కువ మంది కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కరోనా వచ్చినప్పటి నుండి 2 సంవత్సరాల నుండి కూడా కంప్లీట్గా తరోగా మానిటరింగ్ చేస్తూ ప్రతిదీ డైరెక్షన్ ఇస్తూ ముందుకు తీసుకుపోతున్న సందర్భం మనందరికీ తెలుసు. దాంతోపాటు వైద్య శాఖ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు ప్రత్యేకంగా వైద్యానికి పెద్దపీట వేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య, వైద్యం రెండింటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయడం జరిగింది. విద్యా తరఫున ఒక సైడు మన ఊరు మనబడి తీసుకుంటూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ఇప్పుడు నేను మనం మీర్పేటకు వస్తే 2-3 పేరెంట్స్ వచ్చి దండం పెట్టిపోతున్నారు. అమ్మ చాలా దండం, ముఖ్యమంత్రి గారికి చెప్పండి, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం అనేది మాలాంటి వాళ్ళకి చాలా ఆశ కలిగింది, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తా ఉన్నాను. కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఒక సైడ్ ప్రవేశపెడుతూ వైద్య శాఖకు సంబంధించి అన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు 33 జిల్లాలలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబోతూ మన హైదరాబాద్ సిటీకి వస్తే 4 కార్పొరేట్ హాస్పిటల్స్ ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈరోజు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఒక్కొక్కటి కనీసం 1,200 కోట్లు ఖర్చు పెట్టేసి ఈరోజు 4 ఒకటి మన ఎల్బీ నగర్ గడ్డెన్నారంలో వస్తూ ఉంది. అది ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.